విజయనగరం జిల్లా యల్కోట మండలం గేదెలవానిపాలెం గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు గత 8 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆయన పేరు చిట్టిగిరెడ్డి ఆనందస్వామి. వృత్తిరీత్యా ఒక ప్రైవేట్ కళాశాలలో ఉపాధ్యాయులు. మరి వ్యవసాయాన్ని కూడా ఇంట్రెస్ట్గా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఒకసారి ఆయన తాలూకా పంట పొలాన్ని, ఆయన ప్రకృతి వ్యవసాయ విధానాన్ని, ఆయన గోశాలను ఒకసారి మనం చూద్దాం. నమస్తే అండి. ఒక 25 సెంట్లు దేశీ విత్తనము, దేశీ రకం అరటి పెట్టడం. ఏంటమ్మా ఇది? అమృతపాణి సార్. అమృతపాణి దేశీ విత్తనము 400 మొక్కలు ఇవి. ఇది పంటకాలము మొక్క నాటి 5 నెలలు అయింది. ఇక ఇప్పుడు మళ్ళా ఇందులో అంతర పంటలు చేయడానికి దుక్కు సాలు చేస్తున్నాం. అంతర పంటల కోసం ఏం వేస్తారు? అంతర పంట వెల్లుల్లి విత్తనము వేద్దామని ఇందులో. వెల్లుల్లి. ఓకే ఓకే ఓకే. ఆ తర్వాత మన దేశవాళీ ఎర్రుల్లిపాయ, నాటుల్లిపాయ వేద్దామని. అలాగే ఇందులో కొంత మొత్తం మా ఇంటి అవసరం కోసం పసుపు పెట్టాము. పసుపు సేలం వెరైటీ. ఇది సేలం పసుపా? సేలం వెరైటీ. ఇది సేలం వెరైటీ. చూడండి, ఇదంతా పిల్లిపెసర. ఇది పిల్లిపెసర పచ్చి రొట్టె కోసం, పశువులు దానా కోసం, మేత కోసం పిల్లిపెసర. అలాగే మన దగ్గర 20 సంవత్సరాలు దాటి పసుపు వెరైటీ ఉంటుంది సార్. పసుపా? నాకు తెలిసి మా నాన్న ఇప్పుడు, మా తాత ఇప్పుడు తిన్నాను. ఇప్పుడు నేను నాకు జ్ఞాపకం తెలిసి 20 సంవత్సరాలు అయింది. అది ఇది ఖచ్చితంగా దేశీ విత్తనం ఏది అనేది తెలియదు. పంట అయిపోయింది. జూన్ చేసండి బురద కొయ్యేది గడ్డి కొర. ఇదిగో పంట అయిపోయింది. తీయలేదు. ఒక 3 పావులే ఉంటాయి. పావులు పురాతనమైన ఒక నాకు తెలిసి 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుంది. వెరైటీ అక్కడే ఉంది మా తాతల దగ్గర నుంచి కూడా. అవసరాన్ని తీసుకుంటున్నాం. మళ్ళీ అలాగే నాటుతుంది ప్రతి సంవత్సరం. దేశవాళీ విత్తనం పేరు అయితే తెలియదు, కానీ నాకు తెలిసి అది వారసత్వంగా వచ్చేస్తుంది. అలా నాటిస్తుంది అలా. ఓకే ఓకే. ఇది రెడ్ నేపియర్ అనే పశుగ్రాసం విత్తనం కోసం ఉంచారు. సుమారు 10 అడుగులు పైన. సుమారు చూడండి 10 అడుగులు పైన వచ్చింది. ఇది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాడీ వెరైటీ. ఒకసారి చూడండి. దీని పేరు చెప్పండి ఒకసారి. ఇసుక రవ్వలు. ఇసుక రవ్వలు. ఈ ఇసుక రవ్వలు అనేది ఇది మన ఈస్టర్న్ ఘాట్స్లో, అంటే తూర్పు కనుమల్లోన ప్రత్యేకమైనటువంటి ఒక ప్యాడీ విత్తనం, సెంటెడ్ వెరైటీ. దాని గురించి ఒకసారి ఆయన మాటల్లో చెప్పండి. ఇది అరకు ఏరియా నుంచి ఈ వెరైటీ తీసుకురావడం జరిగింది. సెంటెడ్ వెరైటీ. గింజ చాలా చిన్నగా గుండ్రపుగా ఉంటుంది. సెంటెడ్ వెరైటీ. 135 రోజులు పంటకాలము. ఇది మాకు మన యల్కోట మండలంలో విజయనగరం జిల్లాలో కూడా పెరుగుతుంది. ఇది దేశవాళీ విత్తనమే. పేరు కబీరాసాల్. ఇది ఎక్కడ పండేది? ఇది వెస్ట్ బెంగాల్ వెరైటీ. ఇది మన ఏరియాలో అదే వెస్ట్ బెంగాల్లో కబీరాసాల్ అంటే, కబీరాజ్ అంటే డాక్టర్, అంటే వైద్యుడు. ఈ బియ్యం తింటే వైద్యుడి దగ్గరికి మరి వెళ్ళవసరం లేదని వాళ్ళందరూ నా దృఢ నమ్మకం. సో అందుకోసమని మన పిల్లలకి ఇక్కడ బాగుంటుందని తీసుకొచ్చాము ఈ వెరైటీ కబీరాసాల్. తర్వాత చూడండి, ఇది ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ కబీరాసాలు చూస్తే మనకు బాస్మతిలా కనిపిస్తున్నాయి. చూడండి, చాలా పొడవుగా. సెంటెడేనండి? నాన్ సెంటెడా? డాక్టర్స్ రైస్. ఓకే ఓకే. ఎన్ని రోజులు పంటకాలం? 135 రోజులు. 135 రోజులు. జూలై 15వ తారీఖున వేసాము. ఓకే ఓకే. ఈ రోజు ఇంకా నవంబర్ 28. ఓకే. కోతకు రెడీగా ఉంది. ఇది కూడా ఒక రకమైన దేశీ విత్తనము. పేరు
రాజముడి మైసూరు మహారాజులు పండించి తినే రకం ఇది. సాధారణ రైతు శిస్తు కట్టలేకపోతే పండు కట్టలేకపోతే రాజుల కాలంలో ఇది శిస్తు కింద తీసుకుంటేవారు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, సెలీనియం, అలాగే దీని ప్రత్యేకత ఏంటంటే ఒకే కంకులో 2 రకాలైన గింజలు వస్తాయి. చూస్తే కనిపిస్తుంది ఇదిగోండి, ఇది ఎర్ర గింజ, ఇది తెల్ల గింజ. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఎర్ర గింజ, ఒక తెల్ల గింజ ఒకే చెట్టుకి కాస్తాయి. ఇదిగోండి, ఒక ఎర్ర గింజ, ఒక తెల్ల గింజ. ఇంకా పూర్తిగా పండలేదు. పండిన కంకు తీసుకుందాం. ఒక ఎర్ర గింజ, ఒక తెల్ల గింజ వస్తుంది. దీని యొక్క పంట కాలము 150 రోజులు. హైట్ ఎంత వస్తుంది? హైట్ 5 అడుగులు వచ్చింది సార్. చూడండి అలాగా ఉరిగింది. ఇది మన స్వామి వాళ్ళ ఇల్లు, ఇంటి పక్కనే గోశాల. రండి ఒకసారి ఇది తన గోశాలలో ఉన్నటువంటి గోమాత. ఇది ఒక దూడ. ఇది ఏ బ్రీడ్ అండి? పొంగనూరు క్రాస్ బ్రీడ్ లాగా ఉంది. ఇది పొంగనూరే సార్. పొంగనూరేనా? దీని తల్లి ఈ 3 ఇది అది ఈ 3 ఒక తల్లి పుట్టినవే. కాకపోతే ఇదేమో వైజాగ్ బుల్ పుట్టింది. ఇది వైజాగ్ 7 స్టేషన్, విశాఖపట్నం 7 స్టేషన్ బుల్ పుట్టింది. ఇదేమో పొంగనూరు 2701 నంద్యాల బుల్కి. దీని వయసు 2 సంవత్సరాలన్నర. అది 4 సంవత్సరాలు. అవునవును అవును. ఈ పెద్దది 2 ఈతలు. ఇది రెండో ఈతలో NDRI కార్నల్ హరి అని తెప్పించేసాము. ఓకే ఓకే. ఇందులోనే కొంచెం దేశ పేరా ఇది NDDB పొంగనూరు బుల్ 40463 చెన్నై ఆల్మది నుంచి తెప్పించాము ఈ బుల్. దీని తండ్రి. గతం పొలానికి తరలిస్తున్నారు.